తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దైవ ఆజ్ఞలకు దేవునికి ఎందుకు లోబడి ఉండాలి అంటే, పౌలు గారు కొలసీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయములో 12వ వచనం నుండి అక్కడ వాక్యమును మనకు బోధిస్తున్నారు. అక్కడ మనకి కొన్ని సత్యవంతమైనటువంటి వాక్యములు కనబడతాయి. జాగ్రత్తగా చదవండి అమ్మా. మీరు దేవునిచే ఎన్నుకోబడినటువంటి ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకుని ఉండండి. ప్రతి కుటుంబము అలవర్చుకుని ఉండాలి. క్రీస్తుతో ఐక్యం కాగలగాలి. మీ పూర్తి బాధ్యత ఎవరిపైన ఉన్నది? దేవుని పైన ఉన్నది. కాబట్టి మీరు చాలా మెలకువ కలిగి ఉండాలి. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, భార్యలకు ఇచ్చేటువంటి సందేశము, భార్యలారా మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు, క్రీస్తుకు చెందిన వారుగా చేయవలసినటువంటి కార్యములను చేయండి. భార్యలు ఎవరికి చెందినటువంటి వారు? స్త్రీలు ఎవరికి చెందినటువంటి వారు? దేవునికి చెందినటువంటి వారు. మానవుని యొక్క ప్రకటముగా నుండి మిమ్మల్ని రూపొందించిన మీ పూర్తి బాధ్యత ఎవరిపైన ఉన్నది? దేవుని పైన ఉన్నది. కాబట్టి మీరు చాలా మెలకువ కలిగి ఉండాలి. బాధపడను అంటే ఒక మాట అడుగుతానండి, స్త్రీ ఎన్ని గంటలకి నిద్ర లేవాలి? భార్య ఎన్ని గంటలకి మేల్కోవాలి? ఖచ్చితంగా ప్రతి స్త్రీ తెల్లవారి 5 గంటలకి లేవాలి. స్త్రీ బాధ్యత అది. ఇష్టానుసారంగా జీవిస్తాను, ఇష్టానుసారంగా లెగుస్తాను, ఇష్టానుసారంగా పనులు చేసుకుంటాను అంటే కుదరదు. స్త్రీ ద్వారా దరిద్రము ఇంటిలోనికి దాపరించకూడదు. ఒక స్త్రీ ద్వారా దరిద్రము ఒకరి జీవితంలోనికి దాపరించింది, అవ్వమ్మ ద్వారా. మరలా అటువంటిది మీ కుటుంబములలో దాపరించకుండా ఉండాలి అంటే 5 గంటలకు స్త్రీమూర్తి లేచి చక్కగా తయారయ్యి మొదట దీపాన్ని ఎక్కడ పెట్టాలి? దేవుని ముందు పెట్టాలి. ఆనాటి నుండి నీ ఇంట్లో అంతా కూడా వెలుగుతూనే ఉంటుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం. మనకే బద్ధకం, సోమరితనం. భర్త లెగాలి, నీళ్లు పట్టాలి, వంట చేయాలి. క్రీస్తు నీలో ఉన్నట్లయితే భర్తతో విభేదాలు కాదు. ఏముండాలి? భర్తతో సఖ్యత, సమాధానము ఉండాలి. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక భర్తల విషయానికి వస్తే, భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తించకండి. భర్తలు కూడా ప్రతిరోజు త్రాగేసి వచ్చి భార్యను తిట్టడము, కొట్టడము కూడా తప్పే. ఏ భర్త అయినా ఈ లోకములో భార్యను ప్రేమించాలి. ఎందుకంటే నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్త్రీ, నీ ప్రక్కన ఉన్నటువంటి ఆ స్త్రీ నీ ప్రక్కటెముక నుండి తయారు చేయబడినదని నీవు మర్చిపోకూడదు. మగవారందరూ కూడా జోజప్ప గారి ద్వారా భర్త యొక్క బాధ్యత ఏమిటనేటువంటిది తెలుసుకోవాలి. అప్పటికే ప్రదానం చేయబడింది, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన. ఈ లోపున లోకం మొత్తం కోడ ఎక్కుస్తుంది, కాకి వలె పొడుచుకు తింటుంది. ఏమని? ఇదిగో ఇతడికి ప్రదానము చేయబడినటువంటి స్త్రీ గర్భము ధరించిందట. అతడు కలత చెందుతున్నాడు, సతమతమైపోతున్నాడు, బాధపడిపోతున్నాడు, వేదన చెందుతూ ఆమెను బహిరంగముగా అవమానించుట ఇష్టము లేక ఆ నీతిమంతుడైనందున తనలో తాను ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏమీ లేని దానికి, ఏమీ తెలియని దానికి భార్యలను అనుమానించేటువంటి భర్తలు ఉంటారు. యోసేపు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి దైవానుగ్రహములకు పాత్రుడు కాగలిగాడో, తనలో ఉన్నటువంటి ఆ కలతను తీసివేసుకోగలిగాడో, ఈ రోజున నీకున్నటువంటి అటువంటి కలతలు నీలో ఉన్నట్లయితే నీవు నీ భార్యను ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ నీకున్నటువంటి ఆ యొక్క అనుమానాలకు దేవుని నుండి సమాధానాన్ని పొందుకో. యేసువా వందనం, యేసువా స్తోత్రం. భార్యలు మెలగవలసినటువంటి స్థితిని తెలుసుకున్నాం, భర్తలు ఉండవలసినటువంటి స్థితిని తెలుసుకున్నాం. ఇక బాధ్యతగా బిడ్డలు. చదవండి మా వాక్యము. బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులై ఉండుడు, ఇట్టిది క్రీస్తుకు ప్రీతి పాత్రమైనది. ఎలా పడితే అలా జీవించడానికి లేదు బిడ్డలు, ఇష్టానుసారంగా మెలడానికి లేదు బిడ్డలు. దేవుని చిత్తాన్ని, తల్లిదండ్రుల యొక్క మనస్సును, హృదయాన్ని అర్థం చేసుకుని జీవించాలి ఏ బిడ్డ అయినా. తల్లిదండ్రులు వద్దు అంటే వద్దు, అంతే, అయిపోయింది అది. తల్లిదండ్రులు చేయమంటే చేయాలి, అంతే. ఎందుకంటే నీకున్నటువంటి వయస్సును వారు దాటి వచ్చారు కాబట్టి
నీకున్నటువంటి జ్ఞానము కన్నా వారి యొక్క జ్ఞానము, వారి యొక్క ఆలోచన, వారి యొక్క తలంపులు అధికమైనవి కాబట్టి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని ఏ బిడ్డలు కూడా జీవించడానికి లేదు. మీ యొక్క ఆరోగ్యమును పాడు చేసుకునేటువంటి స్థితి మీరు కలగజేసుకోకూడదు. మీ యొక్క జీవితములను నాశనం చేసుకునేటువంటి స్థితిని మీరు రానియకూడదు. మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క తలలను దించుకునేటువంటి దుస్థితిలోనికి ఏనాడు ఏ బిడ్డలు కూడా తీసుకుని రాకూడదు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులు అన్ని విషయములలోనూ విధేయులై ఉండండి. ఏ విషయమైనా సరే, ఒక్క విషయమని చెప్పలేదండి, అన్ని విషయములకు కూడా నీ తల్లిదండ్రులకు నీవు విధేయత కనపరచు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అదే విధముగా దేవుని యొక్క మాటలు తల్లిదండ్రులకు కూడా బిడ్డల గురించి హెచ్చరికలను ఇస్తున్నారు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపమును పుట్టించకండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తల్లిదండ్రులు బిడ్డలకి కోపాన్ని పుట్టించకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు బిడ్డల్ని తిట్టడానికి కూడా లేదు. ఎందుకంటే నీవు కని ఉండవచ్చు. నీ గర్భంలో వారు పడక మునిపే వారిని తాకి వారిని చూసినటువంటి సృష్టికర్తకు నీ బిడ్డ పైన అధికారం ఉన్నది. కాబట్టి నీవు నీ బిడ్డలకు నీ నోటికి వచ్చినట్లుగా ఆ నా కుక్క, ఈ నా కుక్క, అలా చచ్చిపో, ఇలా చచ్చిపో అనే తిట్టే అర్హత ఏ తల్లిదండ్రులకి కూడా లేదు. బిడ్డలు ఎవరిచ్చు బహుమానము? బిడ్డలు దేవుడిచ్చు బహుమానము. దేవుడిచ్చినటువంటి ఆ బహుమానములను, ఆ కానుకలను ఆ నా కుక్క, ఈ నా కుక్క, అలా చచ్చిపో, ఇలా చచ్చిపో, నువ్వు అలా పోతావు, నువ్వు ఇలా పోతావు అని శాపనార్థకరమైనటువంటి మాటలు ఏ తల్లిదండ్రులు పలికినా సరే అది దేవుని దృష్టిలో పాపమైపోతుంది. ఎందుకంటే దేవుడు బిడ్డలను తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆయన ప్రేమించి ఇచ్చాడు. ఆయన ప్రేమతో ఇచ్చాడు బిడ్డల్ని.